యేసు ప్రభు నామంలో మీకు శుభములు ప్రియమైన వాళ్ళారా. ఇక ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందే ముందు ఐగుప్తులో సంభవించిన 10 రకాల తెగుళ్లను మనకి నిర్గమకాండంలో వర్ణించడం జరిగినది. అది అత్యంత భయంకరమైన ప్రసిద్ధి గాంచినటువంటి తెగులుగా మనం చూడవచ్చు. ఈ 10 రకాల తెగుల్లో మొదటి మరిక నైలు నది నీరు రక్తంగా మారడము. ఇది నిర్గమకాండము 7వ అధ్యాయము 14వ వచనం నుండి 24వ వచనం వరకు ఉంటుంది. రెండవ తెగులు ఏమనగా ఆ దేశమంతటా విస్తారంగా కప్పలు గుంపులు ఉన్నాయి. ఇది కూడా నిర్గమకాండము ఇక 8వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. మూడవ తెగులు మనుషులను జంతువులను పేర్లు బాధించటము. ఇది నిర్గమకాండము 8వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటుంది. నాలుగవ తెగులు ఈగలు గుంపులు ఇళ్లను నింపివేయడము. ఇది నిర్గమకాండము 8వ అధ్యాయము 20వ వచనం నుండి 24వ వచనం వరకు ఉంటుంది. ఐదవ తెగులు ఐగుప్తు పశువులు వ్యాధితో చావడము. ఇక్కడ నిర్గమకాండము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆరవ తెగులు మనుషులు పశువులు కురుపులతో బాధపడము. ఇది నిర్గమకాండము 9వ అధ్యాయము 8వ వచనం నుండి 12వ వచనం వరకు ఉంటుంది. 7వ తెగులు వాన వడగండ్లు పిడుగులు పంటలను నాశనం చేయడము. ఇది నిర్గమకాండము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 35వ వచనం వరకు ఉంటుంది. 8వ తెగులు మిడతలు మొక్కలన్నిటినీ తినివేయడము. ఇది నిర్గమకాండం 10:1 నుండి 20. 9వ తెగులు దేశమంతటా అంధకారము. నిర్గమకాండం 10వ అధ్యాయము 21 వచనం నుండి 29. 10వ తెగులు ఐగుప్తు ప్రజలు జ్యేష్ఠ సంతానము ఐగుప్తు పశువులు తొలుచులు పిల్లలు మరణము. నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 30వ వచనం వరకు ఉంటుంది. ఇది భయంకరమైన తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని బాధించినటువంటి ముఖ్యమైన తెగుళ్ళు. ప్రైజ్ లార్డ్.